ప్రతి శుక్రవారం మనము ఉపవాస ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనా కూడిక ద్వారా ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉన్నాం. అందును బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడం ద్వారా ప్రార్థనలో మనకు తెలియని సంగతులు మనకు బయలుపరచబడతాయి. మనకు తెలియని విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. మన సమస్యలకు పరిష్కారం కూడా ఆయన మనకు తెలియజేస్తాడు. మీ అందరికీ తెలుసు, ఒకసారి చదువుదాము. ఇర్మియా గ్రంథము 33:3 ఇర్మియా గ్రంథం 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు నేను తెలియజేతును. చూడండి, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే మనకు తెలియని సంగతులు మనకు తెలియజేయబడతాయి. మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రార్థనలో మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం అంటే ఒక ఆలోచన, ఒక ఐడియా అనేది దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు మాత్రమే కలుగుతుంది. నేను చాలామందికి చెప్తూ ఉంటాను, మీకు అర్థం కాని పరిస్థితుల్లో, ఎటూ తోచనటువంటి పరిస్థితుల్లో, మొత్తం అన్ని డోర్స్ క్లోజ్ చేయబడినటువంటి పరిస్థితుల్లో, పూర్తిగా శృతి మించినటువంటి సమయాల్లో, ఇక ఆధారమే లేదు, మేలు పొందుకునేటువంటి అవకాశమే లేదు, పూర్తిగా మేము సమస్యల్లో చిక్కుకొని పోయాము, ఆ సమస్యల్లో నుంచి మేము బయటికి రాలేము అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను మొరపెట్టాలి. ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను మొరపెట్టాలి. ఒక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకునైనా ప్రార్థన చేయండి, లేదా మీరు వెళుతున్నటువంటి మందిరంలోనికి వెళ్ళైనా ప్రార్థన చేయండి. అందుకే దేవుడు చెప్పాడు నాతో, ఈ మందిరం యొక్క డోర్స్ 24 hours ఓపెన్లో ఉండాలి, 24 గంటలు ఇక్కడ ప్రార్థనలు జరగాలి. సమస్యల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఇక్కట్లలో ఉన్నవారు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడాలి. ప్రభువు ఆ ప్రార్థన ఆలకించాలి. అందుకే నేను దేవుడు చెప్పినట్టుగా చేయాలని చాలా తపన పడుతున్నాను. మేము తొందరగా ఇక్కడికి చేరుకోవాలని, ఇక్కడనే 24 గంటల ప్రేయర్ సెంటర్ ప్రారంభించాలని, 7 ప్రార్థనా గదులు కట్టించాలని, నిరంతరం ఇక్కడ ప్రార్థనలు జరగాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రభు చెప్పాడు, ప్రార్థన వలనే కానీ ఇంకా మరి దేని వలన కూడా కాదు. ప్రార్థన వలనే ఒక దయ్యాన్ని మీరు వెళ్ళగొట్టగలుగుతారు, ప్రార్థన వలనే ఒక రోగిని స్వస్థపరచగలుగుతారు, ప్రార్థన వలనే మీ జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సమస్యల్లో ఎవరైతే ఉన్నారో వారికి పరిష్కారం ఎక్కడైతే దొరుకుతుందంటే యేసు ప్రభు పాదాల దగ్గర, ప్రార్థనా సన్నిధిలో
ప్రార్థనా సన్నిధిలో. అది ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసిన, ఏకాంతంగా నువ్వు వెళ్ళి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసిన, పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసిన, ఆ మిద్దెపైకి వెళ్ళి ప్రార్థన చేసిన, ఏకాంతంగా దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి. మనకు తెలియని సంగతులు ఆయన బయలుపరుస్తాడు. నేను గతంలో కూడా చెప్పాను, ఏదైనా ఒక వస్తువును పోగొట్టుకున్నప్పుడు వెంటనే ప్రార్థన చేస్తాను, ప్రభా అది ఎక్కడుంది నాకు కనపడడం లేదు, ఇంట్లోనే ఉంటుంది. కానీ మోకరించి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసినాక దేవుడు ఆత్మతో కొనిపోతాడని కరెక్ట్గా ఆడ చేయి పెడితే ఆడ ఉంటుంది ఆ వస్తువు. హల్లెలూయా. నా అనుభవాలు చెప్తున్నాను మీకు. అంటే ఒక పోయిన వస్తువు ఎక్కడుంది అనేది కనుక్కోవాలన్నా కూడా దేవుడే బయలుపరుస్తాడు. ప్రార్థనలో మనం కనిపెడితే, ఒక యాంప్లిఫైయర్ రిపేరు ఆ మెకానిక్తోనే కాలేదు, కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసి నేను తెరిచాను, దేవుడు చూపించాడు, ఇదిగో పలానా చోట పలానా వైర్ కట్ అయింది చూడని చూపిస్తే దాన్ని అతికిస్తే అది రిపేర్ అయిందండి, అది తయారైపోయింది. మనకు తెలియని గూఢ సంగతులు ఆయన బయలుపరుస్తాడు, మనకు తెలియజేస్తాడు, వివరిస్తాడు, ఆలోచన ఇస్తాడు, జ్ఞానమునిస్తాడు, తెలివినిస్తాడు, వివేచన ఇస్తాడు, ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. అది ఎవరి దగ్గర ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉందండి. సమస్య లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. దేవుణ్ణి నమ్మిన వారైనా నమ్మని వారైనా అందరికీ సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే యేసు ప్రభు పాదాల దగ్గర దొరుకుతుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం ఒకసారి. 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. చాలు చూడండి, ఎవరికైనాను శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను గురించి మనం ప్రార్థన చేస్తూ 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 ఉంటే నెమ్మది కలుగుతుంది. నిజంగా చెప్తున్నాను, ఒక వారం 10 రోజులైంది నాకు ఈ కారు గురించి, మందిరం పైన కట్టిన కట్టడాల అప్పు గురించి, ఆ శిల్పా సహకారిది, టీవీఎస్ ఫైనాన్స్, 3 గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దాదాపుగా సంవత్సరం నుంచి చేస్తున్నాను. సంవత్సరం తర్వాత ఇప్పుడు గత 10 రోజుల నుంచి దానిని గురించిన దిగులే లేదండి నాలో. కారణం ఏంటంటే దేవుడు నాకు సమాధానం ఇచ్చినాడు. ఆ సమాధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ప్రభువు యొద్ద నుంచి వచ్చింది. చూడండి ఏంటి ఆ సమాధానం, చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువు. 8వ వచనం. మెట్టుకు సహోదరులారా యోగ్యమైనను మెప్పైనను ఉండిన ఎడల దేవుని యోగ్యత లేనను మెప్పైనను ఉండిన ఎడల ఏమి సత్యమో, ఏమి మాన్యమో, ఏమి న్యాయమేనో, ఏమి పవిత్రమేనో. ఫిలిప్పీ 4:8 చదవండి. ఫిలిప్పీ 4:8. మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను
ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానించుకొనుడి. 7వ వచనం చదువుదాము. 6-7 వచనాలు చదువుదాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. సమాధానం, దేవుడిచ్చేటువంటి సమాధానం. 6వ వచనంలో రాశారు కదా, మీరు ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మీకు కలుగుతుంది. అంతే కదండి. ఒక విషయంలో మనకు జ్ఞానోదయం కలిగినప్పుడు, సమాధానం కలుగుతుంది. జ్ఞానోదయం కలగలేదనుకోండి, ఆ లెక్కకు సూత్రం తెలిసినప్పుడు జవాబు దొరుకుతుంది. అలాగనే మన ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం వలన ఆ సమస్య పరిష్కారము అవుతుంది. అందుకే దేవుని సమాధానం కొరకు ఆయన సన్నిధిలో విసుకక ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తూ ఉంటామో, చూడండి, సంవత్సరం రోజులు ప్రార్థన చేశాను. దేనికోసం? ఆ కారు లోన్ కోసం, టీవీఎస్ లోన్ కోసం, ఆ శిల్పా సహకార లోన్ కోసం సంవత్సరం రోజులు ఎప్పుడైతే నేను ప్రార్థన చేశానో, ఇప్పుడు దాని గురించిన దిగులు అనేది నా హృదయంలో లేదు. సమాధానం వచ్చేసింది. నాకు జ్ఞానోదయం కలిగింది. ఏం జ్ఞానోదయం కలిగిందంటే, దేవుడు ఆ సమయానికి ఏం కావాలనో అవి ఇస్తాడు. హల్లెలూయా అనే నమ్మకం ఏర్పడింది నాలో. ఏ సమయానికి ఎంత డబ్బు అవసరమో, ఏ సమయానికి ఆహారం అవసరమో, ఏ సమయానికి వస్త్రం అవసరమో, ఏ సమయానికి వాహనం అవసరమో, ఏ సమయానికి మందిరం అవసరమో అన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి వాటి సమయాల్లో దేవుడు నిర్ణయించిన కాలాల్లో వాటిని పూర్తి చేస్తాడు. ఆయన అన్నీ ఆయనకు తెలుసండి. జ్ఞానమునకు మించిన సమాధానం. ఎవరి జ్ఞానానికి? మన జ్ఞానానికి మించిన సమాధానం. మన జ్ఞానం వేరు, దేవుని జ్ఞానము వేరు. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మన శక్తి వేరు, దేవుని శక్తి వేరు. మనం ఎంతసేపున్నా మన జ్ఞాన ప్రకారమే ఆలోచిస్తాము. మన పరిధిలోనే మనం ఆలోచిస్తాం. కానీ మన జ్ఞానమునకు మించిన జ్ఞానం దేవునికి ఉంది. ఆ జ్ఞానము మనకు ప్రసాదించబడినప్పుడు, ఆ జ్ఞానం మనకు అనుగ్రహించబడినప్పుడు మనకు సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే కదా సొలొమోను ఏమి అడగలే, జ్ఞానం అడిగినాడు. అయ్యా, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానము దయచేయి, జ్ఞానం దయచేయి. నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి. జ్ఞానం వలన ఏం కలుగుతుంది? జ్ఞానము వలన సమాధానము కలుగుతుంది. జ్ఞానం వలన సమాధానము కలుగుతుంది. ఒక విషయం గురించి పరిపూర్ణంగా మనకు అవగాహన వచ్చినప్పుడు
ఒక విషయాన్ని గురించి పరిపూర్ణంగా మనకు అవగాహన వచ్చినప్పుడు ఇంకా దాని గురించిన దిగులు ఉండదు, దాని గురించిన చింత ఉండదు. ఆ అవగాహన రావాలి. ఇప్పుడు కొత్తగా నేను ఒక మిద్దె కట్టేటప్పుడు అవగాహన లేక టెన్షన్ పడేవాడిని. మరి దీనికి ఎన్ని ఇటుకలు పడతాయో, ఎంత సిమెంట్ కావాలనో, ఎంత డబ్బు కావాల్సి వస్తుందో, ఎంత కడ్డీలు కావాల్సి వస్తుందో అని టెన్షన్ పడేవాడిని. కానీ ఒక 2-3 బిల్డింగ్లు కట్టించిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే దీనికి ఇన్ని కడ్డీలు పడతాయి, దీనికి ఇంత సిమెంట్ పడుతుంది, దీనికి ఇంత ఇసుక పడుతుంది అనేది అవగాహన వచ్చేసింది. ఇప్పుడు అవగాహన వచ్చింది కాబట్టి మనకు టెన్షన్ లేదు. ఇంకా ఒక విషయాన్ని గురించిన జ్ఞానం మనకు పరిపూర్ణంగా కలిగినప్పుడు ఆ సమస్య సులువుగా కనిపిస్తుంది మనకు. అలాగనే మనకు తెలియని సంగతులు ఎన్నో ఉన్నాయి. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. నేను ఎప్పుడు కూడా వేడుకునేది అదే దేవుణ్ణి, అయ్యా ఈ సేవ చేయడం అనేది నాకు తెలియదు, సువార్త ప్రకటించడం అనేది నాకు తెలియదు, పాటలు పాడటం అనేది నాకు తెలియదు, వాక్యం చెప్పడం అనేది నాకు తెలియదు, ప్రార్థన చేయడం అనేది నాకు తెలియదు, నాకు సమస్తము నేర్పించు ప్రభువా అని ఆయనకు పరిపూర్ణంగా లోబడినప్పుడు ఈరోజు మంచి ప్రార్థన చేయగలుగుతున్నాను, మంచి వాక్యం చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. పూర్తిగా ఆయన మీద ఆధారపడడం, ఆయన సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేయడం, ఆయన సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేయడం, ఆయన సన్నిధిలో విసుగక ప్రార్థన చేయడం. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుడు వాక్య లేఖనాలను గుర్తు చేస్తాడని. వాక్య లేఖనాలు గుర్తుకొచ్చినప్పుడు చక్కగా బోధించగలుగుతాం. హల్లెలూయా. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. అది ఎక్కడ ఉంది అంటే యేసయ్య పాదాల దగ్గర ఉంది. నేను ఒక్కటే చెప్పేదండి, అన్యజనులైనా సరే, క్రైస్తవులైనా సరే, యేసుప్రభు అందరికీ దేవుడు. ఎవరైతే యేసుప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని ప్రభువా నన్ను కరుణించు, నాకు సహాయం చేయి, నాకు జ్ఞానమి, నాకు ఆలోచని, నాకు తెలివిని, నీవే నన్ను చేయి పట్టి నడిపించు, నాకేం తెలియదు నీవే నాకు నేర్పించు అని ప్రార్థిస్తే తప్పకుండా ఆయన అన్ని నేర్పిస్తాడు, చేయి పట్టి నడిపిస్తాడు, ఆలోచన ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, వివేచన ఇస్తాడు, నీ జీవితాన్ని చక్కపరుస్తాడండి. అయితే సరెండర్ కావాలి, ఆయన పాదాల మీద పడాలి, గట్టిగా ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని విడవకూడదు, ఆశీర్వాదం పొందేంత వరకు విడవకూడదు, ఎప్పుడు ఆయన పాదాల దగ్గర ఉండాలి. సమస్యలు వస్తూనే ఉంటాయి, సమస్య వచ్చినప్పుడల్లా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయడం అంటే ఏంటండి? యేసయ్య పాదాల దగ్గరికి పోవడమే. ప్రార్థన చేయడం అంటే ఏంటి? యేసయ్య పాదాల దగ్గర మొరపెట్టుకోవడమే. ఆ బంగారు పాదాలు పట్టుకొని మొరపెట్టడమే. అయ్యా కరుణించు, దయ చూపించు, నాకు ఆలోచన, నాకు జ్ఞానంని, నాకు వివేచన. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో అండి, ఈ స్థలం కొలితేసేటప్పుడు సర్వేర్కే లైన్ తెలియలే. ప్రతిరోజు నేను రాత్రి 11-12 వరకు ప్రార్థన చేసి అన్ని గూగుల్లో సెర్చ్ చేసి లింకుకు ఎన్ని ఇంచులు ఉంటాయి, ఎన్ని లింకులు అయితే ఎన్ని అడుగులు, ఇట్లా అన్ని విచారం చేసి ఒక ప్లాన్ తయారు చేసి మ్యాప్ తయారు చేసి నేను చెప్తే కొలితేసినాడండి ఇక్కడ సర్వేరు. అంటే దేవునికి సమస్తము. ఆ జ్ఞానం అంతా ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ప్రార్థనలో ఇచ్చాడు, ప్రార్థనా సన్నిధిలో ఇచ్చాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అన్ని ఆలోచన ఇచ్చాడు. ఈ స్థలం కొలతైపోయడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో నేను దేవుని మీద ఆధారపడతానండి, మీరు కూడా ఆధారపడాలి. ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో మొరపెడతాను, మీరు కూడా మొరపెట్టాలి.
ఈవెన్ నేను ఏదైనా తినే ఆహారం కావాలంటే కూడా ప్రభుని అడుగుతాను. నాకు పలాంది కావాలి ప్రభా, తినాలనిపిస్తుంది. నేను ప్రభు మీద ఆధారపడతాను, నా తండ్రి మీద నేను ఆధారపడతాను. నా తండ్రి ఇస్తే నేను తింటే నాకు సంతోషం, నా తండ్రి ఇస్తే దాన్ని నేను అనుభవిస్తే నాకు సంతోషం, ఆ తండ్రి ద్వారా నేను పొందుకునే దాన్ని ఆస్వాదిస్తే నాకు సంతోషం అండి. ప్రభు ద్వారా మనం ఏదైనా పొందుకుంటే అది శాశ్వతంగా ఉంటుంది, అది ఆనందకరంగా ఉంటుంది, అది సంతోషకరంగా ఉంటుంది. మనం బలవంతంగా లాక్కున్నాం అనుకోండి, అది మన దగ్గర నిలిచి ఉండదు, అది పారిపోతుంది, అది ఎగిరిపోతుంది. దేవుడు ఇవ్వాలని ముందు అడగాలి, ఆయన ఇచ్చింది మనం తీసుకోవాలి. ఆయన ఇచ్చినప్పుడు మనం తీసుకుంటేనే ఆనందం, సంతోషం, నెమ్మది. కొంతమంది ఈ లోకంలో ప్రజలు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే పోయి దౌర్జన్యంగానే లాక్కొచ్చుకుంటామని లాక్కుంటున్నారు. ఏవైనా డబ్బులైనా, స్థలాలైనా, ఇళ్ళైనా, ఆస్తులైనా. దాని వలన మనశ్శాంతి లేక, నెమ్మది లేక, కోర్టుల చుట్టూ, పోలీస్ కేసుల చుట్టూ తన్నుకుంటూ, చంపుకుంటూ, చివరకు దాన్ని అనుభవించకుండానే చచ్చిపోతూ ఉన్నారు. మన ప్రయత్నాలు వ్యర్థము, లాక్కోవడాలు, పీక్కోవడాలు వ్యర్థము, దౌర్జన్యాలు, దురాక్రమణలు వ్యర్థము. అవి దేవునికి ఇష్టమైనవి కావు. దేవుడిచ్చినప్పుడు తీసుకుంటే అది ప్రశాంతంగా ఉంటుందండి. నేను ఎన్నోసార్లు అడిగాను, ప్రభా నాకు సహాయం చేయి, స్థలం కావాలి మందిరానికి, స్థలం కావాలి మందిరానికి అని నేను ఎన్నోసార్లు అడిగాను. ఎంతోమంది రాజకీయ నాయకులను అడిగాను. ఎంతోమందిని అడిగినప్పటికీ ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. కానీ చివరకు ఇక్కడ ఒక స్థలం ఉందని, ఈ స్థలము ఖాళీగా ఉందని తర్వాత తెలిసిన తర్వాత నేను ప్రార్థన చేశాను. ఈ స్థలంలోకి 2-3 సేవకులను పిలుచుకొచ్చి ప్రార్థన, ఒకటే అడగండి అన్న, ఈ స్థలంలో మందిరం కట్టాలనో వద్దో దేవుణ్ణి అడగండి. ఒకవేళ ఈ స్థలంలో కట్టొద్దు అంటే ఈ స్థలం అమ్మి అయినా మళ్ళా సంతగేట్ ప్రాంతంలో కానీ లేకపోతే ఫారూక్ నగర్లో కానీ స్థలం కొనుక్కొని అక్కడ కడతాం. దేవుణ్ణి అడగండి అని చెప్పి అనేక మంది సేవకులను పిలుచుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేయించాను. నేను ప్రార్థన చేశాను. ఈ స్థలంలో, ఖాళీ స్థలంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడండి, ఇక్కడే నువ్వు మందిరం కట్టాలి. హల్లెలూయా. నేను అడిగాను, చాలా మందిరాలు ఉన్నాయి ప్రభా ఇక్కడ, ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్, బురద, ఇదంతా నీళ్లు ఉన్నాయండి, నీళ్ళు ఆగింది, అంత బురద, ఇలాంటి స్థలంలో కట్టాలనా అని ప్రార్థించినప్పుడు ఇక్కడే కట్టాలని ప్రేరేపించడం, దేవుని కృప వలన మరి అప్పుడే 2,40,000 రూపాయల లోన్ రావడం, అన్నీ టకటక జరిగిపోయినాయి. 2 బిల్లులు, 2,40,000, 2,40,000 గవర్నమెంట్ నుంచి. నిజంగా ప్రభుత్వం కూడా దేవుడు దీవించును గాక, ప్రభుత్వాన్ని కూడా. ఎందుకంటే ప్రభు పని కొరకు వాటిని వాడాం కాబట్టి. ముఖ్యంగా ఈ ఈ మందిరం కోసం మరి ఈ యొక్క లోను త్యాగం చేయడం అనేది కూడా దేవుడు వాళ్ళను కూడా దీవించును గాక. ఆమె అనేక మంది త్యాగాల వలన ఈ మందిరం కట్టబడింది. ప్రతిదీ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు అన్ని కలిసి వస్తాయండి. చదవండి, రోమా 8:28. రోమా 8:28 చదువుదాం. గుర్తు చేస్తున్నాడు దేవుడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ముందుగా పిలిచెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నియమించెను. మరియు ఎవరిని ముందుగా నియమించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను
వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. హల్లెలూయా. ఒక ప్రాసెస్ అండి. దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టే సమస్తము సమకూడి జరుగుతున్నాయండి. తేళ్లపూర్లో ఫ్రీగా 5 సెంట్ల స్థలం, రాయపాలలో 3 సెంట్ల స్థలం ఫ్రీగా, ఇక్కడ నందమూరి నగర్లో ఫ్రీగా స్థలం 3 సెంట్ల స్థలం. దేవుడు అన్ని సమకూర్చి ఈరోజు మందిరం నిర్మాణాలు చేశాడు. 3 చోట్ల సంఘాలు నియమించాడు. అనేక మంది రోగులు స్వస్థత పొందుతున్నారు. అనేక మంది దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి. అనేక మందిలో ఉన్నటువంటి దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి. అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. సత్యవాక్యమును విని నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రభు ద్వారా జరిగేటువంటి కార్యాలండి. ప్రభువే సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సంకల్పము చొప్పున మనం పిలువబడ్డాము గనక అన్ని సమకూరుతాయి అంతే. ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డాము. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనల్ని మారుస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా తీరుస్తున్నాడు. తర్వాత మహిమపరుస్తూ ఉన్నాడు. తనతో సమానంగా మనల్ని ఈరోజు దేవుడు మహిమపరుస్తూ ఉన్నాడండి. అవును, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా పాల్దోసపయ్య గారు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకించి జవాబిస్తున్నాడని సాక్ష్యం ఇస్తున్నారు. అది ఏంటి? అది మహిమ. ఎవరి మహిమ అది? యేసుక్రీస్తు ప్రభు యొక్క సమరూపమైనటువంటి మహిమ. ఫిలిప్పీ 3:21 ఉంది ఆ మాట. ఆయనకు సమరూపమైనటువంటి మహిమను మనకు అనుగ్రహించాడండి. దేవుని యొక్క కృప ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. ఆయన సంకల్పం ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం చొప్పున మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, నీతిమంతులుగా తీర్చాడు, తన సారూప్యంలోనికి మార్చాడు. ఈరోజు మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సమస్తము సమకూడి జరుగుతాయండి. అందుకే మీరు చేయాల్సిన పని ఏంటంటే చింత మాని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చింత మానాలి. ఏం మానాలి? చింత మానాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, మీరు చింతించుట వలన ఒక బెత్తడు ఎక్కువ కాలేరు, ఒక బెత్తడు తక్కువ అవుతారమ్మా. మీరు ఉదయం నుంచి రాత్రి వరకు దిగులు పడుకుంటూ కూర్చోండి. ఏమన్నా ఒక బెత్తడు ఎక్కువ అవుతావా, ఒక బెత్తడు తక్కువ అవుతావా? ఏం కావు కదా. అనవసరమైన చింతలు చేయకండి. ఎందుకంటే మీ వలన ఏదైనా అయితే అది దేవుని వలనే అవుతుంది. దేవుడే చేయగలడు. దేవుడికి సమస్తము తెలుసు. నీకేం ఇవ్వాలో ఆయనకు తెలుసు, నీకేం చేయాలో ఆయనకు తెలుసు. అందుకే నువ్వేం చేయాలి? ఆయన మీద ఆధారపడి ముందు ఏం చేయాలి? ప్రార్థన, 2 విజ్ఞాపన, 3 కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు దేవునికి తెలియజేయాలి. ఉదయాన్నే ఇక్కడికి వచ్చాం కదా, మేము 10:30 గంటలకంతా ప్రార్థన ప్రారంభించాను. ఆ 10:30 గంటల నుంచి చూడండి, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు ఈరోజు అవకాశం ఇచ్చాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా, నన్ను నువ్వు పిలుచుకున్నందుకు స్తోత్రం, నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రం, నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినందుకు స్తోత్రం, ఇంత గొప్ప ఆనందాన్ని ఇచ్చినందుకు స్తోత్రం, ఇంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం, ఇంత గొప్ప విశ్వాసాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రం, ఇంత గొప్ప సమాధానం నాకు ఇచ్చినందుకు స్తోత్రం, ఇంత గొప్ప నెమ్మదిని నాకు ఇచ్చినందుకు స్తోత్రం, నా దారిద్ర్యం నువ్వు అనుభవించి నన్ను ధనవంతునిగా చేసినందుకు స్తోత్రం, నా రోగమును నువ్వు భరించి నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం, నా మరణమును నువ్వు పొంది నాకు నిత్య జీవం ఇచ్చినందుకు స్తోత్రం, నా కొరకు నీ ఆత్మను అర్పించి నీ ఆత్మను నాకు సంచకరువుగా ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా అని ఆయనను ఆరాధించానండి. స్తోత్రాలు చెల్లించాను. ఎక్కువ సమయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి, ఈ గొప్ప దేవుడెవరో తెలుసుకునే భాగ్యమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించానండి. అవును, చేసిన మేలులను బట్టి,
ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన శిలువ యాగం ద్వారా దేవుడు మనకు కలగజేసిన మేలులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంట, ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. అందుకే దేవుడు మనకు ఈరోజు చేరి వచ్చిన మీతోనూ, శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి వారితోనూ దేవుడు మాట్లాడేది ఏంటంటే, అయ్యలారా నా సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టండి. మీరు చేయాల్సిన పని అదేనండి. ప్రభు సన్నిధిలోకి వెళ్ళండి. ఎక్కడైనా సరే గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయండి, లేదా ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి, లేదా మీ ఇంటిలోనికే వెళ్ళి ఆ ఇంటి వాకిలు వేసుకొని లోపల ప్రార్థన చేయండి. రహస్యమందున్న నీ తండ్రికి వినబడినట్లుగా ప్రార్థన చేయండి. తప్పకుండా మీకు జవాబు వస్తుంది. ఈ మందిర నిర్మాణానికి ముందే ఫస్ట్ ప్రార్థనా గది తయారు చేయించుకున్నానండి. ఎందుకంటే ఆ ప్రార్థనా గదిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఈ మిగతా పనులన్నీ అయిపోతాయని. హల్లెలూయా. ప్రార్థనను మూలాధారంగా చేసుకోవాలి మనం. ప్రార్థనను మూలరాయిగా చేసుకోవాలి మనం. ప్రార్థనను ఎప్పుడైతే ప్రార్థనకు నువ్వు ప్రాముఖ్యతనిస్తావో నీ జీవితంలో అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు, సమాధానము, సంతోషము, నెమ్మది నువ్వు పొందుకుంటావు. ప్రార్థనే మన జీవితాన్ని మార్చేది. ప్రార్థనే మనల్ని పరిశుద్ధపరిచేది. ప్రార్థనే మనకు ఆలోచన ఇచ్చేది. ప్రార్థనే మనకు జ్ఞానమునిచ్చేది. ప్రార్థనే మనకు వివేచన ఇచ్చేది. ప్రార్థనే మనల్ని నడిపించేది. ప్రార్థనే మనకు శక్తినిచ్చేది. ప్రార్థనే మనకు ఆత్మతో నింపేది. అవునండి. ఎవరైతే ఎక్కువగా ప్రార్థనలో సమయం గడుపుతారో వాళ్ళు పరిశుద్ధ ఆత్మతో నింపబడతారు. ఎవరైతే ఎక్కువగా ప్రార్థనలో గడుపుతారో సమయాన్ని, వాళ్ళకు దర్శనాలు కలుగుతాయి. వాళ్ళకు తెలియని గూఢ మర్మములు బయలుపరచబడతాయి. అనేక సంగతులు దేవుడు వాళ్ళకు తెలియజేస్తాడు. వెళ్ళు ఫలాంది చేయి, వెళ్ళు ఫలాంది చేయి, వెళ్ళు ఫలాంది చేయి అని నడిపిస్తాడండి. హల్లెలూయా. దేవుడు అలా నడిపించినందుకే నన్ను వాడుకున్నందుకే నేను అనేకమైన గొప్ప కార్యాలు ప్రభునామములో చేయగలిగానండి. ప్రభు నడిపించే దేవుడు, ప్రభు ఆలోచన ఇచ్చే దేవుడు, ప్రభు వివేచన ఇచ్చే దేవుడు, ప్రభు జ్ఞానమునిచ్చే దేవుడు, ప్రభు సమస్త మానవ జ్ఞానం మించినటువంటి సమాధానం దేవుడు మనకిస్తాడండి. ఆ సమాధానము నువ్వు పొందుకోవాలంటే నీవు ప్రార్థనా గదిలో కానీ, లేదా నీ ఇంటిలో కానీ, లేదా ఏకాంతంగా కానీ, మిద్దె మీద కానీ, పొలాల్లో కానీ, లేదా కొండ మీద కానీ, అరణ్యంలో కానీ నువ్వు ప్రార్థన ఏకాంతంగా నువ్వు చేయగలిగితే నిశ్చయంగా ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఏంటంటే అది సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం నీకు కలుగుతుంది. హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ శ్రమ తొలగిపోతుంది. సమస్య వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ సమస్యకు పరిష్కారం ఏంటో దేవుడు నీకు తెలియజేస్తాడండి. పరిష్కారం ఏంటో దేవుడు నీకు తెలియజేస్తాడు. ఏ సమస్యకైనా సరే పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఎక్కడ జరుగుతుందంటే ప్రార్థనా సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఏది దేవుని సన్నిధి? నువ్వు ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తే అక్కడే దేవుని సన్నిధి. అది మిద్దె మీద అయినా సరే, అది నీ బెడ్రూమ్లో అయినా సరే, నీవు ప్రార్థనా గదిలో అయినా సరే, దేవుని మందిరంలో అయినా సరే, నువ్వు ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నావో కళ్ళు మూసుకొని అదే దేవుని సన్నిధి. అందుకే సమయము, ప్లేసు అంటూ ఏమి నిర్ణీతమైనవి ఏమి ఉండాల్సిన అవసరం లేదండి. ప్రార్థనకు ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. అరణ్యంలో అయినా ప్రార్థన చేయొచ్చు, పొలంలో అయినా ప్రార్థన చేయొచ్చు, మిద్దె మీద అయినా ప్రార్థన చేయొచ్చు, మందిరంలోనైనా ప్రార్థన చేయొచ్చు, బెడ్రూమ్లోనైనా ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ నువ్వు
పడకలో నుంచి లేవలేని స్థితిలో ఉంటే అలాగే నేను పడుకొని ప్రార్థన చేయొచ్చు. నువ్వు కుర్చీలో కూర్చొనే ఉంటే ఆ కుర్చీలోనే ప్రార్థన చేయొచ్చు. ఆ యొక్క అనుకూలతను బట్టి నువ్వు ఏ విధంగా అయినా సరే దేవునికి ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. ఎక్కడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అక్కడే దేవుని సన్నిధి. హల్లెలూయా. నేను చాలాసార్లు కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను, చాలాసార్లు పడకలోనే ప్రార్థన చేస్తూ ఉంటాను, చాలాసార్లు మోకరించి ప్రార్థన చేస్తాను, చాలాసార్లు ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, చాలాసార్లు ఈ మందిరంలో ప్రార్థన చేసుకుంటాను, చాలాసార్లు పైన మిద్దె పైన కూడా ప్రార్థన చేస్తాను. ఒక నిర్ణీతమైన స్థలం అంటే ఏం అవసరం లేదు, సమయం కూడా అవసరం లేదు. అర్ధరాత్రి ఎవరు ప్రార్థన చేస్తారు అని అనుకోదు. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు. అర్ధరాత్రి అయినా ప్రార్థన చేయొచ్చు, పొద్దుగుంకేటప్పుడైనా ప్రార్థన చేస్తూ, తెల్లవారుజామున 3 గంటలకైనా ప్రార్థన చేయొచ్చు, తెల్లవారుజామున 6, 5:30కైనా ప్రార్థన చేయొచ్చు. సమయమందు అసమయమందు నువ్వు ప్రార్థన చేయవచ్చు. స్థలాలు కూడా అరణ్యంలో అయినా ప్రార్థన చేయొచ్చు, కొండ మీద అయినా ప్రార్థన చేయొచ్చు, మందిరంలోనైనా ప్రార్థన చేయొచ్చు, ఇంటిలోనైనా ప్రార్థన చేయొచ్చు. ఏ విధంగా అయినా సరే నువ్వు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, డోర్లన్నీ మూసుకొని పోయినప్పుడు, ఏమీ తోచని స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేస్తే మళ్ళీ అన్ని తలుపులన్నీ ఓపెన్ అయిపోతాయి. హల్లెలూయా. అన్నీ తెరుచుకుంటాయండి. నా అనుభవపూర్వకంగా నేను మీతో చెప్తున్నాను. నా అనుభవంలో లేనిది నేను ఎప్పటికీ చెప్పను. చాలాసార్లు దిగులు పడి ఎటూ తోచనటువంటి స్థితిలో అలాగా నీరసంగా మోకరించి ప్రార్థనలో చేస్తూ అలా ప్రార్థనలో వెళ్ళినప్పుడు ఆ బ్రెయిన్ వెలిగి, ఆ బల్బు వెలిగినట్లుగా వెలిగి, ఇదిగో పలానా చోటుకి వెళ్ళు, పలానా పంచి, పలానా కార్యం చేయంటే టక ఆ పనులన్నీ చేసేసినప్పుడు నా సమస్య పరిష్కారం అయ్యేదండి. దేవుడు ఆలోచన ఇస్తాడు. నేను అడుగుతాను ప్రభును, అయ్యా ఈ సమస్యకు పరిష్కారం ఏంది, నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, దీనికి సంబంధించిన ఆలోచన నాకు, దీనికి సంబంధించిన జ్ఞానం నాకు దయచేయి. ఈ మందిర నిర్మాణం యొక్క ప్లాన్ కూడా ఎవరిచ్చారు తెలుసా? దేవుడు నా ద్వారా నేర్పించాడండి. హల్లెలూయా. ప్రతిదీ కూడా దేవుడు జ్ఞానం ఇస్తాడు. మనం ఏది అడిగితే అది జ్ఞానం ఇస్తాడు, వివేచన ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, పని చేయడానికి శక్తిని ఇస్తాడు. మామూలుగా అయితే ఎంతో బలవంతులైతేనే ఇంతలా రాళ్ళు ఎత్తి వేయగలరు. కానీ నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ రాళ్ళన్నీ నేను ఎత్తేయాలి బయటికి. పోటీలు పెడతారు కదా, పోటీల కింద ఉండే రాళ్ళు ఇంతింతలా రాళ్ళండి. మొత్తం మందిరంలో ఉన్న రాళ్ళన్నీ బయటేసేసినానండి దేవుని ఆత్మ ద్వారా. హల్లెలూయా. ఆ బలం అలా వచ్చేసింది. అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని సహాయం తీసుకుంటే బలం వస్తుంది, దేవుని సహాయం తీసుకుంటే జ్ఞానం వస్తుంది, దేవుని సహాయం తీసుకుంటే ఆలోచన వస్తుంది, దేవుని సహాయం తీసుకుంటే వివేచన వస్తుంది, దేవుని సహాయం తీసుకుంటే తలంపులు వస్తాయి, మంచి తలంపులు వస్తాయి. దేవుని సహాయం తీసుకుంటే మన హృదయానికి సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. అందుకేనండి నేను ఒక్కటే చెప్పగలిగేది, మీరు దేవుని మీద ఆధారపడండి. మీ సొంత జ్ఞానం మీద ఆధారపడద్దండి, బంధువుల మీద ఆధారపడద్దు, కులపోల మీద ఆధారపడద్దు, మతపోల మీద ఆధారపడవద్దు. నాకు ఇంతమంది అన్నలు ఉన్నారు, ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారు, ఇంతమంది బంధువులు ఉన్నారని ఆధారపడద్దు. ఎవ్వరు నీకు సహాయకులు కాదు. ఒక్క యేసు ప్రభు మాత్రమే మంచి సహాయకుడు. హల్లెలూయా. మంచి సహాయకుడు అండి, మంచి ఆలోచనకర్త అండి. ఆయన బలవంతుడైన దేవుడండి, ఆయన సమాధానకర్త అండి, ఆయన ఆలోచనకర్త అండి, ఆయన ఆశ్చర్యకరుడండి. అందుకే ఆయనను ఆశ్రయిస్తే
ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ప్రతి శ్రమ తొలగిపోతుంది, ప్రతి బాధ తొలగిపోతుంది. దావీదు అదే అంటాడు కదా 34వ కీర్తన 4వ వచనంలో, యెహోవా సన్నిధిలో నేను మొరపెట్టగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను అంటాడు. భయాలన్నీ తొలగిపోతాయి. చూద్దాం ఇక ఉపవాస ప్రార్థన గురించి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఏమంటున్నాడండి? తిరిగి నా యొద్దకు రండి. ఎట్లా రావాలంట ఆయన దగ్గరికి? ఉపవాసం ఉండాలంట, కన్నీళ్లు విడుస్తూ దుఃఖించుచు మనస్పూర్వకంగా నా వైపు తిరిగి నా యొద్దకు రండి. అంతే కదా అండి. బాధలు కష్టాలు ఉన్నప్పుడు శ్రమలు ఉన్నప్పుడే కదా దేవుని దగ్గరికి మనం వచ్చేది, లేకపోతే వస్తామా? దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మారు మనస్సు పొంది నా వైపు తిరగండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, మీ దురాలోచనలు విడిచిపెట్టండి, మీలో ఉన్న అసూయలు, ద్వేషములు, కక్షలు, విభేదాలు, విమతాలు, అల్లరితో కూడిన ఆటపాటలు విడిచిపెట్టండి, జారత్వం విడిచిపెట్టండి, కాముకత్వం విడిచిపెట్టండి, దొంగతనము అబద్ధం విడిచిపెట్టండి, వ్యభిచారం విడిచిపెట్టండి, నరహత్య విడిచిపెట్టండి, దూషణ మాటలు విడిచిపెట్టి మారు మనసు పొంది కన్నీళ్లు విడుస్తూ దుఃఖించుచు నా సన్నిధిలోనికి తిరిగి రండి. మీరు నా సన్నిధిలోనికి తిరిగి రండి. చూడండి ఏమంటున్నాడు, ఇదే యెహోవా వాక్కు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. వస్త్రాలు కాదు చింపుకోవాల్సింది, ఏం చింపుకోవాలంటే హృదయాన్ని చింపుకోవాలి. హన్న తన హృదయంనంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించింది, దేవుడు సంతానం ఇచ్చాడండి హన్న. అంటే ఈ హృదయంలో ఎక్కడైనా దేనికి చోటు ఉండకూడదు, ప్రభువుకు మాత్రమే చోటు ఉండాలి. పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, నేను వెడలి క్రీస్తుతో కూడా. అంటే ఎందుకోసం బతుకుతున్నాడు ఆయన భూమి మీద? చెప్పాలి. భార్య కోసం బతుకుతున్నాడా? పిల్లల కోసం బతుకుతున్నాడా? బంధువుల కోసం బతుకుతున్నాడా? మతం కోసం బతుకుతున్నాడా? యూదా మతం కోసం బతుకుతున్నాడా? లేకపోతే ప్రజల కోసం బతుకుతున్నాడా? దేనికోసం బతుకుతున్నా అంటే ప్రభు కోసం బతుకుతున్నాడండి. హల్లెలూయా. ప్రభు రాజ్యం కోసం బ్రతుకుతున్నాడు, ప్రభు సన్నిధి కోసం బ్రతుకుతున్నాడు, ప్రభువులో ఆనందించడానికి బ్రతుకుతున్నాడు, ఆ ప్రభు రాజ్యంలో ప్రవేశించడానికి బ్రతుకుతున్నాడు. బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు కోసం బ్రతుకుతున్నాడు. చాలా మంది అంటుంటారు, తప్పండి, నా పిల్లల కోసమే బతుకుతున్నా, నా భర్త కోసమే బతుకుతున్నా, నా భార్య కోసమే అంటే నువ్వు దేవుణ్ణి నమ్మలేదు, ఇంకా నీకు ఇంకా పరిపూర్ణమైన భక్తి రాలేదు. ఇంకా పరిపూర్ణమైన భక్తి, నిజమైన దేవుని శక్తి ఎరిగిన వాడు దేవుని కోసం బ్రతుకుతాడు. దేవుని కోసం బ్రతికేవాడు అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ న్యాయం చేస్తాడు. హల్లెలూయా. అవునండి. ఈరోజు ఒక పురుషుడు భార్యను ప్రేమించి తనతో పాటు జీవితకాలం అంతా జీవించాలంటే ప్రభు ప్రేమ కావాలి. పిల్లలను శాశ్వతంగా ప్రేమించగలగాలంటే